ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ దగ్గర తెలంగాణ రాష్ట్ర కార్మిక సమైక్య ఆధ్వర్యంలో అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల హక్కుల సాధనకై ఆగస్టు 21వ తారీఖున బషీర్బాగ్లో జరగబోయే ముఖ్య కార్యకర్తల సమావేశం కరపత్రం కార్మిక సమైక్య వ్యవస్థాపకులు కలకోటి రామన్న గారి ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది. కలకోటి రామన్న మాట్లాడుతూ అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు, వారికి కనీస వేతనాలు అన్ని ప్రైవేటు సంస్థ యాజమాన్యాలు ఇవ్వాలని, బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించాలని మరియు బందెల యాదగిరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రతి ఒక్కరికి పనికి తగ్గ వేతనం వారు కోరుకుంటున్న అటువంటి విధంగా వారు డిమాండ్లను నెరవేర్చాలని ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్ ను డిమాండ్ చేయడం జరిగింది. ఫిలిం కార్మిక ఫెడరేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి మా తెలంగాణ రాష్ట్ర కార్మిక సమైక్య పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక సమైక్య రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్వాల ఇంకన్న మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కన్నే కిషోర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు ఏసుపాదం, బండిపల్లి మల్లేష్, రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షులు మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. ఈరోజు తెలంగాణ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో రేపు 21వ తారీఖు నాడు ఇందిరా పార్క్ 21వ తారీఖు నాడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మరి ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంది. తెలంగాణలో ఉన్న కార్యకర్తలంతా, ముఖ్య కార్యకర్తలంతా ఆ మీటింగ్ను విజయవంతం చేయాలని కోరుతూ రానున్న రోజుల్లో 42% ఇస్తాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తక్షణమే బీసీలకు రిజర్వేషన్లను ప్రకటించాలనేది తెలంగాణ కార్మిక సమైక్య ప్రధాన డిమాండ్ చేస్తోంది. మరి అదేవిధంగా సినిమా రంగాలలో పనిచేసే కార్మికులు మరి ఒక 10-15 రోజుల కంచెలి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ధర్నాలు చేస్తాను. వారికి సంఘీభావం తెలియపరుస్తూ రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో ఉన్న కార్మికులందరినీ కలుపుకొని మంచి భవిష్యత్తు ప్రభుత్వాన్ని ఏ విధంగా వీళ్ళకు హక్కులు అందజేస్తాడో మరి వారిని అది చెయ్యని పక్షాన మరి తక్షణమే వేరే కార్యాచరణ